మాట్లాడుతున్నారు, ఏదో సంస్థ చెప్తారు. సంస్థ ఒక కింద ఒకటే లేదు, పైనుంచి మొత్తం అంతా ఉంది ఊరంతా. ఎందుకంటే ప్రతి వార్డు, ప్రతి లైన్, ప్రతి రోడ్డు తిరిగండి. ముఖ్యంగా ఎస్సీ కాలేజీ, బీసీ కాలేజీ, మెయిన్ రోడ్డు వచ్చాడు. అదే ముఖ్యంగా అధికారులు ఏం చేస్తున్నారండి, గ్రామ సభ అనేది పెట్టారు. గ్రామంలో ప్రజలు మీరు మనకి దగ్గర 9,000 మంది జనాభా ఉన్నారు. మనకి చూస్తే ఇక్కడ ప్రజల కంటే అధికారులుగా నాకు ఎంప్లాయీస్ ఎక్కువ కనిపిస్తున్నారు. మీరు ఏ విధంగా పబ్లిక్ ఇష్టం గ్రామ సభ తెలియజేసి నాకు కొంచెం చెప్పలేదు. ఒకటి సమస్యలు మీరు ఏం గుర్తించారు, అందరూ ప్రజలందరూ ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నారు. ఇక్కడ గ్రామ సభ అనేది పెట్టి 9 కోట్ల పని దినాలు వర్క్ చూపెడతారు. 49 రకాల పనులు ఒకటి, 38 రకాల పనులు ఒకటి ఉన్నాయి. ఈ ఒకరోజు పెట్టుకోవడానికి ఆర్జీ అవుతుంది సార్, ఇక్కడ టైం ఉందండి. అంటే ఎప్పుడైనా రేపు ఇచ్చుకోవచ్చు, ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామ సభ అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళు చాలా మంది తెలియదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఎవరికైనా, ప్రజలకనే తెలియలేదు. వాళ్ళు ఏం పెట్టుకుంటారు, అన్ని రకాల పనులు ఉన్నాయి. చాలా మంది పొలం పనులు చేసుకునే వాళ్ళు పొలం చేసుకుంటారు. చెప్పండి, ఎవరు కనిపిస్తలేదు. ఒక డాక్టర్ ఏమి లేదు, ఎన్ని ఉన్నాయి. ప్రజల సమస్యలు ఎవరు చెప్పుకోవాలి. అందరూ డ్రైనేజ్ కోసం, రోడ్ల కోసం అడుగుతున్నారు. మనకి డ్రైనేజ్లు, రోడ్లు ఒకటే కదా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అడగాల. ఎందుకంటే మనం ఒక్క రోజుతో పోయేది కాదు ఇది. ఎందుకంటే సంస్థ మన ఒక్కరిది కాదు, మన ఊరు మనదే. ఇందులో మన ప్రజలంతా, మన నాయకులంతా, మన అధికారులు కూడా అంతే. ఎందుకంటే ప్రజలందరూ మన అధికారులు ఎన్నుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే మన పని చేసి పెడతారండి. అదే బాగా అదే అదే గుర్తించారు. ఏం గుర్తించారు మాకు తెలియట్లేదు. అదే అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, మన మెయిన్ రోడ్ చూసాం, సినిమా థియేటర్ చూసాం. ఎంత దారుణంగా వర్షం వస్తే బండి మీద వెళ్ళడానికి నడిచేటువంటి పరిస్థితి ఏంటి. అక్కడ ప్రతి లైన్కి వెళ్తే పెంట గొప్పలు అక్కడ ఏదో చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి డైరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, ఎలా వస్తాయి. ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్, ఏం సమాధానం డాక్టర్ అన్నారు. ఇక్కడ మన డాక్టర్ చెప్పారు, వెటనరీ డాక్టర్ చెప్పారు, మా పరిధిలో సంస్థ ఉందని చెప్పారండి. ఇంటికి వచ్చి విన్నాం. ఎందుకంటే ఆయన సంస్థ గుర్తించారు. ఇక్కడ మన గ్రామ డాక్టర్ మన ఆయన కూడా రాలేదు. ఏం చెప్తే ప్రజలు ఏం నిర్ణయించుకుంటారో, ఏదో పెట్టారు ఇక్కడ, మనం గెలిచాం వెళ్ళిపోయామని ఒక ఈ రోజుతో రోజు కొద్ది గంటతో మనం మాట్లాడింది ప్రతిదీ ఇక్కడ రిపోర్ట్ రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రతి ప్రజలకి కూడా మనం మెసేజ్ ఇవ్వాలి. ఎవరైనా రిపోర్ట్ కూడా రాసుకోలేదు, మీరు ఇచ్చిన కంప్లైంట్ అదే రాసుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు. ఎన్నుకోవడం వలన మనం రాజపూర్ పంచాయతీకి చెప్పండి. ఇంకా చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు, సంస్థతో ఉన్నవాళ్ళు ఎన్నుకోవడం వలన చెప్పండి. 6 మంది కుటుంబాలని అంటారు. ఎన్నుకోవడం వల్ల వచ్చి ఇక్కడ ఎంతమంది వచ్చారు చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి. అన్నాను కాదు, ఈరోజు ఎక్కడ అడిగారు, జిల్లా అడుగుతారు, స్టేట్ అడుగుతారు. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, టైం వచ్చి ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎక్కడ అవుతుందో తెలియదు అన్నారు. ఏమో తీసుకొస్తాం, డిప్యూటీ సీఎం గారిని తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క అధికారి మెసేజ్ నోట్ చేసుకున్నాం. దాన్ని బట్టి మీరు మాకు కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు సార్ కాకపోతే ఈ రోజు వచ్చే సోమవారం మేము ఏమేమి వర్క్ స్టార్ట్ చేస్తామని రేపు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఎవరో ఒక మీరు 10 రోజులు నేను చేసాను. మీరు చెప్పిన రాస్తాను, ఇంకా ఓపెన్ రాస్తాం. ఈ లిస్ట్ అంతా చదువుకోండి. అయినా మిగిలిపోయి అనుకోండి, అది కూడా చెప్పండి. నా విషయం నేను నేర్చుకున్నాను, ఇక్కడ చూసుకుంటాను. నా ఒకటి కాదండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఈరోజు అదే ఎలా గ్రామ సభ పెడతామంటే పని మాత్రం చక్కగా కూర్చొని వాళ్ళ పని ఏదో నాకు పలానా పొలం పని నుంచి కావాలి అని అడుగుతారు. అలా అడగడానికి ఒక రోడ్డు లేరు. ఇక్కడ అధికారులు కనపడుతున్నారు కానీ ఏదో రాష్ట్ర కోసం వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, ఉపాధిదారులు కూడా వాళ్ళు వచ్చారు. ప్రజలు నాకు ఎక్కడ కనిపిస్తలేదు, మా సంస్థ చెప్పలేదు. లేదు సార్, లేదు ఏం లేదు. నేను ఒక టమ్ము కూడా వేయలేదు, ఎవరికి చేయలేదు, ఎవరికి మెసేజ్ ఇవ్వలేదు, సెక్రటరీ గారు కూడా ఎవరికి మెసేజ్ ఇవ్వలేదు. లేదు సార్, చేసేది ఒక టమ్ము కూడా వేయించలేదు. పబ్లిక్ రిపోర్ట్ ఇవ్వాలంటే
పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు 4 రోజులు అనౌన్స్ చేసి కనీసం గ్రామాల్లో కనీసం ఒక మాట చెప్పాలి. ప్రజల కన్నా ఎవరికి తెలియదు. ఒకప్పుడు అంటే సాగి చేస్తాడే చంద్రాన్ని ప్రజలకు ఏ సమస్య తెలిసేది కూడా లేదు కదా. ఈరోజు మాకు పని మాట కావాలి, ఏమాలా పని మనం పూర్తి చేసుకోవాలని తెలియదండి. ఇప్పుడు ఎవరైనా ఏదో మైకే చెప్పారంటారు, చిన్న మైక్ అయితే ఎవరి పనిలో ఉంటారు, ఏదైనా టైంలో తిప్పుతున్నారు. ఒక పెద్ద మైక్ పెట్టి దీన్ని చూపెట్టారండి, సైకిల్ మీద తిప్పారంటారు. దాని వాళ్ళు ఏమంటారు, దాని సౌండ్ అయితే ఎవరు వినబడుతుంది, అది వినబడుతున్నారు. అది పెట్టాలండి, ఆర్డర్ కట్టి పెట్టాలి. ఎంతమంది జనాలు ఉన్నారు, 25,000 మంది కుటుంబాలు, 25 మంది కూడా కనపడలేదు. నాకు ప్రజలు